మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. ఎప్పట్లాగానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి, గంట గణగణ కొట్టండి అని మరొకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే, నిన్న మనం చెప్పుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయింది. ఒక వర్గం జగన్, ఒక వర్గం చంద్రబాబు నాయుడు. ఇక ఈ టాపిక్ మాడుకున్నాం మనం. దాని కొనసాగింపుగా ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు భారతదేశంలో ఎన్నికలు ఎప్పుడు పారదర్శకంగా జరిగాయి? 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మేబీ మొదటిసారి ఎన్నికలు ఏమన్నా పారదర్శకంగా జరుగుండొచ్చు, మనకప్పుడు తెలియదు. బట్ గత 50 ఏళ్లలో, లాస్ట్ 50 ఇయర్స్లో తీసుకుంటే రాష్ట్రం, దేశం ఆ తేడా లేకుండా మొత్తం అన్ని చోట్ల భారతదేశం మొత్తం ఎన్నికలంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్లానింగ్, ఎలక్షనీరింగ్ అంటారు. ఆ ఎలక్షనీరింగ్ అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడో టీఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషన్లు వచ్చినప్పుడు తప్ప, లేదా డాక్టర్ ఐవి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు తప్ప మిగతా ఎక్కడా కూడా ఎన్నికలు సజావుగా సాగినట్టుగా మనకి సాక్ష్యాలు లేవు. ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే, మన రాష్ట్రం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం వరకు తీసుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ఎలా తయారయ్యాయంటే, ఏ పార్టీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందంటే ఆ పార్టీ గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చారు జనం, ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరు రాజకీయాల్లోకి రావాలన్నా వాళ్ళకి ఫస్ట్ జనం చెప్పేది ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది. ఎందుకు డబ్బు ఎందుకు? ఎలక్షన్ కమిషనర్, ఈసీ వాళ్ళు మనకు ఒక పరిమితి విధించారు. ఎమ్మెల్యే అయితే 40-50 లక్షలు, ఎంపీ అయితే 80 లక్షలు, మేబీ ఒక 10% ప్లస్ ఆర్ మైనస్. ఆ డబ్బు చాలుగా. ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు? దేనికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? అది వాళ్ళ ఉన్మాదం అని అనుకుందాం కొంతసేపు. కాదు, అది మన దౌర్భాగ్యం. వాళ్ళ ఉన్మాదం కాదు అది. మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో, జూన్ నెలలో జరిగిన ఎన్నికల్లో గణాంకాలు అంటే వీటికి ఏమీ ప్రూఫ్లు, బ్యాంక్ అకౌంట్స్, స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఏమి ఉండవు. అదే ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ ఏమి ఉండవు. జనరల్గా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ 2-3 వేల కోట్ల రూపాయలు తేడా అంతే. ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బంతా? వీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఏమైనా డబ్బులు పంచలా. కాకపోతే ప్రజల ఉన్మాదంతో, అభిమానంతో ఆడుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే క్రేజ్. తణుకు, తాడేపల్లిగూడెం, అమలాపురం, విశాఖపట్నం, రాజోలు, పాలకొల్లు, ఇటువైపు తిరుపతి, అనంతపురం, వాళ్ళకి పవన్ కళ్యాణ్ వస్తే క్రేజ్. ఆ పవన్ కళ్యాణ్ రావాలంటే మామూలుగా ఉండదు. అవారాగి వాహనం మీద రావాలి, మంది మార్బలంతో రావాలి, ఇవన్నీ ఖర్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కార్వాన్ ఆయనకు ఉంటుంది, పెద్ద గ్రిల్ వేస్తారు, పెద్ద మధ్యలో అదేదో ఇది వేస్తారు. ఈ మధ్యకాలంలో అది మొదలెట్టారు కదా, చుట్టుపక్కల ఫెన్సింగ్ వేస్తారు. అప్పటికప్పుడు టెంపరీ ఫెన్సింగ్. ఆ లోపల ఎరీనాలోకి ఎవరు రావడానికి వీలు లేకుండా చుట్టుపక్కలంతా సెక్యూరిటీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అయితే చెప్పక్కర్లా. దాదాపు పడవంత క్యారవాన్లో ఆయన వస్తుంటారు. దేనికి ఇదంతా? మీరు టీవీలో చెప్పిన మాకు అర్థమవుతుందిగా అని మనం ఎవరన్నా అంటే వాళ్ళు నవ్వుతారు. హడావుడి చేయకపోతే అసలు మజా రాదు ఎలక్షన్లో అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నారు. ఎవరు ఎక్కువ అంత హడావుడి చేస్తే, ఎవరు ఎక్కువ ప్రతిపక్షాలను అంత తిడితే అంత మజా వీళ్ళకి. ఎంత వెరిబాగులు వాళ్ళంటే, ప్రజలు రచ్చబండల దగ్గర, టీ స్టాల్స్లో, రైళ్లలో, బస్సుల్లో కూర్చొని చర్చించుకుంటుంటారు. ఎల్రా చంద్రబాబు నాయుడు ఏముందిరా 30,000 ఖర్చు పెట్టాడు, మా జగన్ అయితే 40,000 ఖర్చు పెడతాడు. ఆ డబ్బు మంది అనే విషయం వాళ్ళకి తెలియదు, లేకపోతే తెలిసినా నమ్మలేని అదొక రకమైనటువంటి నిస్సహాయతో తెలియదు. కానీ నాకు కడపలో ఒకసారి నేను ఇట్లా ఏదో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు, అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న అవ్వ దోశలు వేస్తుంటుంది. అవ్వని అడిగాను నేను, అమ్మా జగన్మోహన్ రెడ్డి ఇలాగా దాదాపు 1,800 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, మరి నువ్వేమో జగన్ అభిమానివి ఏమంటావు అంటే, మా అబ్బాయి కదా తినదండి. అదేంటమ్మా తిన్నది మీ అబ్బాయి కాదు కదా, నీ కొడుకు నీతో పాటు దోశలు వేస్తున్నాడు అంటే, జగన్ కూడా మా బిడ్డనయ్యా అంది. సరే, ఆవిడ ఉన్మాదానికి మనం ఏం చేయలేము. అట్లాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే పవన్ కళ్యాణ్, అట్లాగే బాలకృష్ణ. హిందూపురం అభివృద్ధి చెందాల్సినంత చెందిందా అని వారు ప్రశ్నించకూడదు. అదే బాలయ్య అభిమానులు వచ్చేస్తారు.
పిఠాపురం అభివృద్ధి చెందుతోందా? లాస్ట్ 1 ఇయర్ నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం నిలబడి అక్కడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాడా? ప్రశ్నించకూడదు, అభిమానులు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అసెంబ్లీకే వెళ్ళట్లేదు, ప్రశ్నించచ్చా? ప్రశ్నించకూడదు. మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన ఒక రాజ్యాంగం అయితే వీళ్ళు రచించుకున్న రాజ్యాంగం వేరే ఉంది. ఆ రాజ్యాంగం ఓన్లీ దౌర్జన్యం, చంపేయటాలు, నరికేయటాలు, బాంబులు వేసేయడం, మనుషులు మాయం చేయడం. నాకు అర్థం కాదు ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసుగు చెందారు ప్రజలని చెప్పి తెలుగుదేశం వాళ్లే మన చేత బలవంతంగా అనిపించి అధికారంలోకి వచ్చారు. సరే, కొంచెం నిజమే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసిగిపోయి అందరం. మరి ఈయన వచ్చిందా జరిగిందేంటి? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? అప్పుడు చనిపోయిన పాపం పసిమొగ్గ ఆయేషా మీద గుర్తు రావట్లేదా? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో చచ్చిపోయినటువంటి ఆ డ్రైవరు దళిత సోదరుడు, అతను గుర్తు రావట్లేదా? డాక్టర్ సుధాకర్ పిచ్చివాడి కింద ముద్రేసి చంపేశారు, అతను గుర్తు రావట్లేదా? మీకు ఓన్లీ వివేకానందరెడ్డి మాత్రం గుర్తుకొస్తున్నాడా? వివేకానందరెడ్డి హత్య, ఆత్మహత్య, ఇంకోట సహజ మరణ సరే పక్కన పెడితే ఆయన కూడా సామాన్యుడే కదా. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి జనంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఎందుకు అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఫర్ దట్ మ్యాటర్ ఏ విషయమైనా సరే ప్రతి విషయాన్ని హైలైట్ చేసి అసలు మీరు చేయాల్సిన మనం చెయ్యట్లేదని ఎవడైనా గమనిస్తాడేమో అని చెప్పి మొత్తం విషయాన్ని పక్కదో పట్టించేస్తున్నారు. పేదవాడు అల్లాడిపోతున్నాడు. మీకు తెలుసో తెలీదో, నేను ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి పాలక ప్రభుత్వానికి చెప్తున్నాను. వైసీపీకి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఆయన వినే స్టేజ్ కూడా దాటిపడి అట్లీస్ట్ మీరు వింటున్నారనేటువంటి అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఆయన వినే స్టేజ్లో అయితే లేడు, రప్పారప్పలాడించుకుంటాడు ఆయన. మీరు వింటున్నారు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు, మీ దాకా రావాలనుకుంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా దయచేసి ఒకసారి వినండి. మీకు ఏదో రకంగా ఈ వీడియో చేరుతుందని నమ్ముతున్నాను నేను. ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. మీరు జిల్లాల్లో, మండలంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం, ఒక ఊరు కాదు, ముఖ్యంగా బాధపడుతుంది యువత ఉద్యోగం సమస్యలతోటి, ఉద్యోగం లేని సమస్యలతోటి. ఉద్యోగాలు రావు, సరైన ఉద్యోగాలు లేవు. అంటే చదువుకున్నవాడు తప్పిస్తే చదువుకున్నవాడు బతికే అర్హత లేదా ఈ భూమి మీద? ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? ఇదేమి పరిపాలన అసలు? ప్రతిదానికి ఉత్తీర్ణత, విద్యార్హతలు, కనీస ఉత్తీర్ణత 50 మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఉండాలి, వేరే వాళ్ళకైతే 90 ఉండాలి. ఏంటి అసలు ఎవరు చెప్పారు ఇలాగా? అసలు అక్షరం ముక్క రానివాడు కూడా ఖచ్చితంగా బతికే హక్కు వాడికి ఉంది, భగవంతుడు ఇచ్చాడు. మీరెవరు కాదంటానికి? ప్రభుత్వంగా అలాంటి వాడి దగ్గర నుంచి టాప్ మోస్ట్ వాడి వరకు ప్రతి ఒక్కరిని కూడా సరిగ్గా చూసుకోవాలంటే బాధ్యత మీద. అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఈ పదవులన్నీ అసలు ఏంటో తెలుసా మీకు? మేము అంటే ప్రజలని మా సమిష్టి ఆదాయం అంటే మా అందరి దగ్గర నుంచి కలిపి వచ్చే ఆదాయాన్ని మేము వాటిని సరైన లెక్కాపత్రం చూసుకోలేక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థలోంచి వచ్చిందే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, ఇంకోళ్ళు మంత్రులు. సో మిమ్మల్ని అక్కడ లెక్కలు చూపించడం కూర్చోబెడితే లెక్కాపత్రం లేకుండా తినేస్తే ఎలా కుదురుతుందండి? ప్రజలకేమో అర్థం కావట్లేదు ఈ విషయం. మీకు ఎలక్షన్లో అయ్యే ఫండ్ 5 సంవత్సరాల పాటు సంపాదించుకోవడం, మీకు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు 5 సంవత్సరాల పాటు సంపాదించుకోవడంతోనే సరిపోతుంది. మళ్ళీ ఎలక్షన్కి ఎంతో కొంత మేము వెనక్కేసుకోవాలి. ఇది సామాన్య ప్రజలకు తెలియట్లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిందని సంబరపడిపోయి జెండాలు ఎగరేసే వాళ్ళలో కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ లబ్ధిదారులు ఉంటారు, కొంతమంది అమాయక ప్రజలు ఉంటారు, నిజమైన సామాన్య ప్రజలు. మనం నేను మాట్లాడుకున్న విధంగా 94% మంది ప్రజలు. వీళ్ళకి తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు అంటే వెనకాల ఎంత తతంగం జరిగిందో ఎవరికి తెలియట్లేదు. ఒక్కొక్క సభకి 3-4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎవరిస్తారు? వాళ్ళ జేబుల నుంచి పెట్టుకోరు కదా.
సో ఎవరో ఇన్వెస్టర్లు వస్తారు, ఏ లింగంనేని రమేష్ గారు లాంటి వాళ్ళు, కేసినేని ట్రావెల్స్ లాంటి వాళ్ళు, ఎవరో ఒకటి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, లేకపోతే ఏ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు. సో వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. లింగంనేని ఎస్టేట్స్కి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్, లేదా ఇంకో కేసినేని నానికి ఇవ్వాలి, లేదా ఇంకో వ్యాపారస్తుడికి ఇవ్వాలి, నారాయణ కాలేజీలకు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పెట్టిన పెట్టుబడికి ఇంకొంచెం పెట్టి ఎమ్మెల్యేలు కొనేసి బయటికి తీసుకెళ్ళిపోతుంటారు. విషస్ సైకిల్. దీనిలోంచి బయటికి రావాలంటే నిన్న మనం మాడుకున్న విధంగా సామాన్యులు కొంతమంది ఇప్పుడు నడుము బిగించాలి. విద్యావంతులు అంటే లాయర్లు, లెక్చరర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాలంటే భయపడుతున్నటువంటి వాళ్ళు నేను చెప్పే ఈ సలహా పాటించి చూడండి, లేదా కనీసం ఆలోచించి చూడండి. మీరు రాబోయే 4 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఒక ఎమ్మెల్యేగా తయారు చేసుకోండి. వాట్ ఆల్ యూ నీడ్ ఈస్ జస్ట్ 2-3 కెమెరాస్, 1 ఎడిటర్ అండ్ 1 కెమెరామ్యాన్ అండ్ 2 లైట్స్. మీరేం చెప్పదలుచుకున్నారు? మీ ప్రాంతంలో సమస్యలు ఏంటి? మీ ప్రాంతంలో వాటర్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే దోమల ప్రాబ్లంలు ఏమున్నాయి, ఇంకా ఇంకా ఏ ఏ రకాల సమస్యలు ఉన్నాయనేది వాటి మీద అధ్యయనం చేయండి. వాటికి పరిష్కారం మీరే కనుక్కోండి. మీ దృష్టిలో మీరు ఒక ఇండివిజువల్గా మీరు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కారం ఏంటని మీరు ఆలోచించుకుంటే మీరు నాయకుడిగా ఎదగడం అనేది 5 నిమిషాల పని. ఎదగండి, ఆటోమేటిక్గా పార్టీ పుడుతుంది. ఈ సాంప్రదాయ పార్టీలని నమ్మునంత కాలం, వాళ్ళ మీద డిపెండ్ అయినంత కాలం, వాళ్ళ మీద ఆధారపడినంత కాలం, వాళ్ళు తప్ప గత్యంతరం లేనిది లేదు అని అనుకున్నంత కాలం ఎవరికి మంచి జీవితం దొరకదు. ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేవు. గత 10 ఏళ్లలో ఇవే కదా ప్రభుత్వాలు చెప్తున్నాయి. 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఏం చెప్పాయి? మనకి డబ్బులు లేవు. మొన్న 2024లో వచ్చిన ప్రభుత్వం కూడా ఫస్ట్ చెప్పింది అదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చిన మొదటి 2-3 నెలల వరకు అదే చెప్తున్నారు. అంటే సార్ మీరు చెప్పండి, కాదనట్లేదు, కానీ తెలిసిన వాళ్ళు కొంత నిజాలు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సామాన్య జనంలో కూడా కొంతమంది నిజాలు తెలిసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. బట్ మేమేం చెప్పినా ప్రజలు నమ్మరు, మీరే చెప్పేది నమ్ముతారు. కానీ పచ్చి నిజం ఏంటంటే డబ్బులు లేక వాళ్ళకి సరిపోవట్లేదు, పాలకులకి సరిపోవట్లేదు. డబ్బులే లేకపోతే ఒక్క మిథున్ రెడ్డి ఒక్కడే 3,500 రూపాయల కోట్లు ఎట్లా కొట్టేస్తాడు? అది కూడా ఒక్క లెక్క స్కామ్ మీద. ఇంకెన్ని స్కామ్లు ఉన్నాయి మనకు తెలీదా? రాష్ట్రంలో డబ్బులు లేకపోతే అన్ని స్కాములు చేసి రోజా 500 కోట్లు కొట్టేసింది, పేర్ని నాని 100 కోట్లు కొట్టేశాడు, గుట్కా నాని 200-300 కోట్లు కొట్టేసేసాడు. ఇంకా పింగళి రామకృష్ణారెడ్డి సంగతి అయితే చెప్పక్కర్లేదు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే. ఆ ధనదాహానికి అంతు పొందు లేదు. ఉన్మాదిలా తిన్నాడు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, క్వారీల మాఫియా, ట్రాన్స్పోర్ట్ మాఫియా, పెట్రోల్ మాఫియా. అసలు ఆయన వదిలిందంటూ ఏది లేదు. ఈ ఒక్క రిసోర్స్ని ఆయన వదిలేశాడు, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని వదిలేశాడు అనుకోవడానికి లేదు. ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసినట్లయితే అదే సినిమాల్లోగా ఈ రాష్ట్రంలో చాలామంది పరిపాలన అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సినిమా వచ్చింది కదా అర్జున్ అనే వ్యక్తిది, ఈ అల్లు అర్జున్ కాదులేండి, ఆ పాత అర్జున్, తమిళ అర్జున్. అతను చేసిన సినిమాలో 1 డే చీఫ్ మినిస్టర్ ఉంది కదా, ఆ 1 డే చీఫ్ మినిస్టర్ని చేసి చూడండి. సరదాగా 10 రోజుల పాటు 10 మంది యువకుల్ని, నేను చెప్పిన మా బోటి వాళ్ళు చెప్పిన వాళ్ళని 1 డే సీఎం చేసి చూడండి. పరిపాలన అంటే చూపిస్తారు. మీది పరిపాలన కాదండి, మీది పరిపాలనే కాదు. అసలు మీరు వచ్చే సంవత్సర కాలం అయింది. చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ ఎమ్మెల్యే శిక్ష లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష లేదు. మీ వ్యక్తిగత కక్షలు ఎవరి మీద అయితే ఉన్నాయో, ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని అవమానించిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ శిక్షింపబడ్డారు. ఆయన అంతకుముందు వైసీపీలో రాజశేఖర రెడ్డికి చాలా క్లోజు, తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజు, గొడవ వచ్చింది, బయటకు వచ్చాడు, మీకు అనుకూలంగా మాట్లాడాడు. ఇదే పారామీటర్స్. అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గంలో గంజా యథేచ్ఛగా పండుతోంది, ఆధారాలు ఉన్నాయి. మీకు ఆయన్ని శిక్షించేటువంటి ఆలోచన ఉందా? సరే, ఆయనకేం సంబంధం లేకపోవచ్చు, కనీసం ఆ ఏరియాలో ఎంక్వైరీలు చేసే ఆలోచన ఉందా? అంత ధైర్యం ఉందా? ఉండదు. ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కారణాలు, ప్రతి విషయం వెనకాల రాజకీయ కారణాలు. సో ఇలాగ మనం చెప్పుకుంటూ పోతుంటే అనేక ఉదంతాలు. సో నా ఈ ప్రయత్నం, ఈ ఎపిసోడ్లో, ఈ పర్టికులర్ వీడియోలో నా ప్రయత్నం ఏంటంటే, ప్రజల్లోంచి చైతన్యం రావాలి. పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా కోట్ల రూపాయల డబ్బులు కావాలి, వంది మార్బలం కావాలి, పెద్ద ఎత్తున భారీ ఎత్తున కావాలి అనేది అవసరం లేదు.
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి కాగలడు. ఆలోచన ఉండాలి, ప్రణాళిక ఉండాలి, ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో మరోసారి కలుద్దాం.